అందరికీ ప్రభు పేరిట వందనాలు. నా పేరు సునీల్. మరి మనము జనవరి 2వ వారంలో ఉన్నాము. ఎందుకనగా మన ప్రభు అయిన యెహోవాని స్తుతించి ఆరాధించి ప్రార్థించుకుని మరొక చిన్న వాక్య సందేశాన్ని మరి విని మన జీవితాల్లో మనం అన్వయించుకుని ముందుకెళ్దామండి. మరి ప్రభు పేరిట అందరికీ వందనాలు. మరి ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళకి, మరి ఇతర ప్రదేశాల నుంచి, ఇతర దేశాల నుంచి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి మరి స్వాగతం, సుస్వాగతం అండి, వందనాలు. మరి మనం ముందుగా మరి చిన్న ప్రార్థన చేసుకుందాము, తర్వాత ఒక 2 పాటలు పాడుకుందాము, తర్వాత చిన్న వాక్య సందేశం విని మళ్ళీ ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా నాయన. మరి ఈరోజు మరి ఈ విధంగా నాయన ప్రార్థించుకునే అవకాశం ఇచ్చిన మీకే వందనాలు తండ్రి. మరి నాయన మరి జనవరి 2వ ఆదివారంలో ఉన్నాం నాయన. ఈ ఆదివారంలో నాయన మరి ఏ విధంగా మరి వాక్య బోధించాలో నాతో మాట్లాడండి. నా నోటి ద్వారా నాయన మీరే మాట్లాడి మీకు మహిమకరంగా నేను జరిపించుకోమని కోరుకుంటూ, మరి ఈ కార్యం అంతట్లో నాయన ఈ చేసే పని అంతట్లో నాయన మీరే తోడండి, సహాయం తెచ్చమని నాయన. మరి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీకు ఆబ్దులు తెచ్చమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుంటివి, లేకుండిని. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండివి, భయమేమి లేకుండిని.
యెహోవా నీ నామము సింహాల బోను పైన సంతోషమును పొందెనే, సింహాల బోను పైన సంతోషముగా వెళ్ళెనే, ప్రార్థించిన వెంటనే ప్రకటించి నీ వాక్యము, రక్షించి నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించి నీ హస్తము, రక్షించి నీ హస్తము. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. ఎస్ లార్డ్ జీసస్, లోకముంచె నీ వేగము, లోకమునకు పంపగా ప్రకటించే నీ ప్రేమను, ప్రకటించే నీ ప్రేమను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ లార్డ్ జీసస్. See this black box right here? Well, I'm going to show you something right now. Some people are concerned that they might have to go. ఇంకో పాట పాడుకుని మన దేవుని మనము గణపరుస్తామండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, ఏడాది దూడలనా,
వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లితును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట మనసు లేకున్న హృదయాన్ని నీకిచ్చిన చాలునా. కపట మనసు లేకున్న హృదయాన్ని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారముగా నేనేమి చెల్లింతును. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. అందరికీ వందనాలండి. మరి మనం ఒక చిన్న వాక్యం చదువుకుని మరి ఆ వాక్యం ధ్యానించుకుందామండి. మరి వారంలో మరి మనము చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 వరకు చదువుకుందామండి. మరి ఈరోజు మనం లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే మరి మనము లవ్ ఫర్ ఎనిమీస్ అని చూసామండి. మరి మత్తయి సువార్తలోనే మరి ఈ వారం మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఏ విధమైన కష్టాలు మరి ఏ విధంగా అయితే మరి జీవితంలో అలలు వస్తాయో అవన్నీ కూడా మరి తగ్గిస్తాడు. అంటే జీసస్ కామ్స్ ద స్ట్రాంగ్. సో ఈ వారం మనము జీసస్ కామ్స్ ద స్ట్రాంగ్ చూద్దామండి. మరి అది తెలుగులో చూసినట్లయితే మరి ఎవరైనా ఒకరు మత్తయి సువార్త 8:23 నుంచి 27 వరకు చదవగలరు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోపడుచున్నామని చెప్పుకొనిరి. ఆమేన్. సో మనము ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మరి మన హెడ్డింగ్ ఏంటంటే టాపిక్ జీసస్ కామ్స్ ద స్ట్రాంగ్. అంటే ప్రభు మరి ఏ విధమైన జీవితంలో మరి ఆటంకాలు వచ్చినా అవన్నీ కూడా మరి తగ్గిస్తాడు. దెన్ హీ గాట్ ఇన్ టు ద బోట్ అండ్ హిస్ డిసైపుల్స్ ఫాలోడ్ హిమ్. సో ఇక్కడ చూసినట్లయితే మరి జీసస్ దోణి ఎక్కి వెళ్ళుచుండగా మరి అతని శిష్యులు మరి జీసస్ శిష్యులు కూడా ఫాలో అయ్యారంట. సడన్లీ ఎ ఫ్యూరియస్ స్టార్మ్ కేమ్ అప్ ఆన్ ద లేక్ సో దట్ ద వేవ్స్ స్వెప్ట్ ఓవర్ ద బోట్. సో అలా వెళ్ళుచుండగా వాళ్ళు ప్రయాణం అయ్యి కొంత దూరం ప్రయాణించిన తర్వాత మరి అలలు మరి మనకి తెలిసినట్లయితే మనం సముద్రంలో మనము చూసుకున్నట్లయితే మరి ఉండుండట్లయితే అది సముద్రం. కాబట్టి మనం ఏ పడవైనా మనం ప్రయాణిస్తే ఆ ఎండ నుంచి కొంచెం దూరం వరకు మనం వెళ్ళిన తర్వాత కంపల్సరీ లోతు పెరుగుతుంది. ఆ లోతు పెరగడం వల్ల అలలన్నవి మరి బోటుకి తాకుతూ ఉంటాయి. సో ఆ విధమైన సన్నివేశం వీళ్ళు చూశారు. సో చూసుకున్నట్లయితే సో దట్ ద వేవ్స్ స్వెప్ట్ ఓవర్ ద బోట్. సో ఆ అలలన్నీ కూడా మరి బోట్ని తాకుతా గట్టిగా తాకి మరి స్ట్రామ్స్ వచ్చేసి వేవ్స్ వచ్చి మరి బోటును తాకుతున్నాయి అంటే. సో దానివల్ల ఏమైంది, ఆ సమయంలో మరి జీసస్ మన యెహోవా మనం
వాళ్ళు నిద్రపోతున్నారు. మన జీసస్ బోట్లో నిద్రపోతున్నారు. ఎందుకు నిద్రపోతున్నారంటే ఆయన అలసిపోయి నిద్రపోతున్నారు. కానీ తన శిష్యులు ఏం చేశారు? శిష్యులు మేలుకొని వాళ్ళు అలలు వస్తుండగా చూసి భయభ్రాంతులకు గురయ్యారంట. The disciples went and woke him, saying, Lord, save us, we are going to drown. సో అలల్ని చూసి వాళ్ళు ఏం చేశారు? శిష్యులు భయభ్రాంతులు చెంది, ప్రభువా లెగండి, మేము మునిగిపోచున్నాం అని చెప్పి భయభ్రాంతులకు చెంది మరి జీసస్ని నిద్ర లేపుచున్నారు. సో జీసస్ లేచి ఏం చెప్పారంటే, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? మరి ఇక్కడ వాక్యం చూసుకున్నట్లయితే అల్ప విశ్వాసులారా, ఇంగ్లీష్లో ఎలా రాసి ఉంటుందంటే, యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్ వై ఆర్ యూ సో అఫ్రేడ్. సో మనము అల్ప విశ్వాసం కలిగి ఉండొద్దండి. ఎందుకనగా మనము ఎప్పుడైతే మన యేసు ప్రభుని నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది ఆయనే మన సొంత రక్షకుడని మనం అనుకుని ఆయననే మనం వెంబడించినప్పుడు ఆయన పట్ల మనము అల్ప విశ్వాసం ఉండొద్దు. అది ముందుగా గ్రహించండి. దెన్ హీ గాట్ అప్ అండ్ రిబ్యూక్ ద వింగ్స్ అండ్ ద విండ్స్ అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ కామ్. సో ఆ సమయాల్లో మరి యేసు ప్రభు లేచి, ఎందుకంటే శిష్యులు హెల్ప్ అడుగుతున్నారు, ప్రభువా మేము మునిగిపోతున్నాం మమ్మల్ని కాపాడండి, ప్రభువా మేము మునిగిపోతున్నాం మమ్మల్ని కాపాడండి. మరి అంతమంది శిష్యుల్లో అందరూ వచ్చి యేసు ప్రభుని ఎందుకు అడిగారు అని మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, ఎందుకంటే యేసు ప్రభు దేవుడు. ఎందుకు? ముందు అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎన్నో విధమైన కార్యాలు చేశాడు. కొత్త సువార్త, న్యూ టెస్టిమెంట్ కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో చూసుకున్నట్లయితే ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. సో అందుకు ఆ కార్యాలన్నీ కూడా వాళ్ళు చూశారు. శిష్యులు చూసిన తర్వాత వాళ్ళకి ఒక విశ్వాసం బలపడ్డది. కానీ ఇక్కడ ఇది కొత్త ప్రాబ్లం వీళ్ళకి. సో ప్రయాణిస్తుండగా విండ్స్ వేవ్స్ వచ్చినప్పుడు వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే ఆ టైంలో దేవుడు కాపాడతాడా లేదా అని వాళ్ళు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు దెయ్యం పట్టిన వాళ్ళని, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇచ్చాడు, దెయ్యం పట్టిన వాళ్ళని దెయ్యం తీపిచ్చేసాడు దేవుడు, చనిపోయిన వాళ్ళని లేశారు. సో ఎన్నో విధమైన కార్యాలు చేశారు. పారాలిసిస్ వచ్చిన వాళ్ళకి స్వస్థత కలిగింది. కానీ ఇక్కడి నుంచి కాపాడతారు లేదా అన్న అల్ప విశ్వాసం వాళ్ళకి వచ్చేసింది. కానీ మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, మనం కూడా మన జీవితాలు ఎన్నో కార్యాలు చూసింటాం ఈ రోజు వరకు. సో మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనలో ఎటువంటి అల్ప విశ్వాసం ఉంటే దాన్ని బలపరుచుకుని ఎలా బలపరుచుకోగలుగుతామో మనం వాక్యం చదవాలి, రోజు ప్రార్థించుకోవాలి, మన యెహోవాని అడగాలి, ప్రభువా మాకు విశ్వాసం దయచేయండి, నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి నన్ను బయటకు తీసుకురండి అని మనం విశ్వాసంతో అడగాలంట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రభు లేచి గద్దిస్తాడంట. ఎవరిని? ఆ వేవ్స్ని, విండ్స్ని, ఆ అలల్ని, అదేవిధంగా ఆ గాలి తుఫాన్ని, అలల్ని గద్దిస్తాడంట. అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ కామ్. సో గద్దించడం వల్ల అవన్నీ కూడా సైలెంట్ అయిపోతాయి, ఆ అలలు కానీ ఆ స్ట్రామ్స్ కానీ. సో దేవుడికి మనం సేవించే దేవుడు అంత శక్తివంతుడండి. సో అందరు కూడా మీరు గ్రహించుకోవాలి. The men were amazed and asked, what kind of man is this? Even the winds and the waves obey him. So ఇది చూసుకున్నట్లే మత్తయి సువార్త 8:27 చూసుకున్నట్లయితే వాళ్ళు శిష్యులు గద్దించిన తర్వాత యేసు ప్రభు మరి అలల్ని కానీ మన గాలిని, అలల్ని, తుఫాన్ని గద్దించిన తర్వాత అవి నిర్మానుష్యం అయిపోతాయి, కంప్లీట్ కామ్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు శిష్యులు, ఏంటి ఈయన గద్దిస్తే అలలు కానీ మరి గాలి తుఫాన్ కానీ కామ్ అయిపోయింది అని వాళ్ళు ఒకరు మాట్లాడుకుంటారు. ఏంటి ఈ మనిషి ఎలాంటి మనిషి అసలు, అవి కూడా ఈయన మాట వింటున్నాయి అని వాళ్ళప్పుడు గ్రహించి ఇంకా బలం పడ్డారు విశ్వాసంలో. సో అదేవిధంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ అధ్యాయం నుంచి మన జీవితంలో ఈరోజు మొదలుకొని రానున్న రోజులు ఎప్పుడైనా కానీ మనకి ఎన్నో ఇబ్బందులు రావచ్చు. ఎందుకంటున్నానంటే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సముద్రంలో ప్రయాణించిన వాళ్ళకి తెలుస్తుందండి. ఎందుకంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణిస్తారు. ఎందుకంటే ఆ అలలు అంత స్ట్రాంగ్గా బోటుకు తాకుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ తుఫాన్ వస్తుందో, ఏ విండ్ స్ట్రామ్ వస్తుందో, లేదంటే ఏమొస్తుందో అన్న భయభ్రాంతులు కలిగి ప్రయాణిస్తూ ఉంటారు, ట్రావెలింగ్ చేస్తారు సీలో. సో అదేవిధంగా మరంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే, మనము యెహోవా గురించే బ్రతకాలి, యెహోవానే మనల్ని కాపాడతాడన్న విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. సో మనలో అల్ప విశ్వాసం ఏమైనా ఉంటే దాన్ని మనము బలమైన విశ్వాసం, స్ట్రాంగ్ ఫెయిత్ లాగా మార్చుకుని
ముందుకి సాగితే మనకు అన్నీ కూడా మంచి జరుగుతాయని మనం భావించాలి. సో ఈరోజు మనము ఈ వారం అంతట్లో కూడా మనము ఈ వాక్యం పట్ల మనం ధ్యానించుకుని ముందుకెళ్దామండి. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు యెహోవా మీద ఆధారపడాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. మరి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని మరి ముగించుకుందాము ఈ వారము. పరలోక మందిరం మా తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలైనా. మరి ఏ విధంగా అయితే మత్తయి సువార్త మేము మరి జీసస్ కామ్స్ స్ట్రాంగ్ ఆ అధ్యాయం చదువుకున్నాము నాయన తండ్రి ప్రభా, ఆ వాక్యాలన్నీ కూడా మేము అన్వయించుకుని మరి మాలో అల్ప విశ్వాసం ఉంటే ప్రతి ఒక్క బిడ్డకి బలమైన విశ్వాసం దయచేయండి. రానున్న రోజుల్లో నాయన ఆ వాక్యాన్ని మేము గ్రహించుకుని ఏ విధంగా అయితే నాయన గాలి తుఫాను మీరు గద్దించగా వింటున్నాయో మేము కూడా ఈ వాక్యం విన్న తర్వాత దానికి అనుకూలంగా మేము జీవించి ఎన్ని కష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా నిలబడి మీ గురించి మీతో నిలబడి ప్రార్థించుకునే అవకాశం మేము కోరుకుంటూ మరి ఈ వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి మీ కాపుదల మీ దీవెనలు దయచేయండి. మరి అదేవిధంగా మరి రానున్న రోజుల్లో మీ బ్లెస్సింగ్స్ దయచేయమని చెప్పి ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ.